అందరికీ నమస్కారం. వేమన్న వెలుగులు సిరీస్ కు మీరు చూపిస్తున్న అద్భుతమైన మద్దతుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మేము మరో మంచి వేమన్న పద్యం విశ్లేషణతో మీ ముందుకు వచ్చాము. ముందుగా వేమన్న కవితలపై పరిశోధన మరియు తన గ్రంథాల ద్వారా అద్భుతమైన కృషి చేసిన ఆచార్య డాక్టర్ ఎన్ గోపి గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేమన్న కవితలకు ప్రాణం పోసే అద్భుతమైన వాయిస్ ఓవర్ మరియు అర్థవంతమైన విశ్లేషణ అందించిన మన శ్రీ సిఎన్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వానరాకడా మరి ప్రాణంపు పోకడా కానపడదు గనునికైన గాని కానపడిన మీద కలియిట్లు నడుచున విశ్వదాభిరామ వినురవేమ. వాన ఎప్పుడొస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ ముందు తెలియదు. జ్ఞానికి కూడా తెలిసినట్టయితే కలియుగం ఇలా సందిగ్ధంగా నడుస్తూ ఉండేదా? వాన రాకడా ప్రాణం పోకడా తెలియదని సామెత. వీటిని ముందే ఊహించి ఎవరూ చెప్పలేరు. ఇది లోకానుభవం కూడా. కానీ భవిష్యత్ దర్శన శక్తి ఉన్న వారికి ఇది సాధ్యమవుతుందని ఒక భావన. కానీ కలియుగ సంక్షోభం నెలకొన్న నాటి పరిస్థితుల్లో ఇది కష్టం అంటున్నాడు వేమన. కలి అంటే కలియుగం. పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో వీరభోగ వసంతరాయలు ఆవిర్భవించి లోకాన్ని రక్షిస్తాడని ఉంది. అదే కలియుగ ప్రారంభమని, వీరభోగ వసంతరాయలు కల్కి అవతారమని. కల్కి అంటే కళ్యం. కళ్యం పట్టుకొని సంక్షోభాన్ని అదుపు చేసే వీరుడొస్తాడని వాడుక. వేమన్న పేరుతో ఉన్న నందన సంవత్సర పద్యంలో ఒక వీరుడు పేర్కొనబడ్డాడు. అతడు ఇతడే కావచ్చు. నందన సంవత్సర కాలం 1652. కాని యుగాలను లెక్కకట్టేవాళ్లు త్రేతాయుగం 1200 ఏళ్లు, కృతయుగం 2400 ఏళ్లు, ద్వాపర 3800, కలియుగం 5000 సంవత్సరాలు అని అంటున్నారు. ఈ లెక్కన కలియుగం ముగిసి 282 ఏళ్లయిందని ఒక అంచనా. మరి ఇప్పుడు నడుస్తున్నది ఏ యుగమో? ఏదేమైనా వేమన్న పేర్కొన్న కలియుగం కల్లోల భరితంగా రేపు ఏం జరుగుతుందో చెప్పలేని విధంగా ఉంటుందన్నది దీనివల్ల తేటతెల్లమవుతోంది. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.